దిస్ ఈజ్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం సుంకిశాల గ్రామానికి చెందినటువంటి యాదయ్య యాదవ్ గారిచే ఉన్నాం. మరి ఆయన రేపొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మరి ఆయన వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే యాదయ్య గారు. నమస్తే సార్, నా పేరు ఎడమ యాదవ్స్, సుంకిశాల విలేజ్, నాంపల్లి మండలం. ఓకే, మీరు రేపు జూన్ జూలైలో స్థానిక ఎన్నికలు పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మీరు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? కంపల్సరీగా పోటీ చేస్తున్నాం అండి. మీరు ప్రజెంట్ ఏ పార్టీలో కొనసాగుతున్నారు? టీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నాం గత 10-15 సంవత్సరాల నుంచి. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. మీరు రేపు పోటీ చేస్తే టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తారు? టీఆర్ఎస్కి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేస్తాం. ఓకే, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? గత 12-15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం. ఓకే, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు పాలించింది. మరి ఈ 10 ఏళ్లలో సరైన అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ చేసిందంటారా? మా ఊరు అభివృద్ధి కావడం టీఆర్ఎస్ పార్టీతోటి అభివృద్ధి అయింది. మా ఊర్లో గ్రామ పంచాయతీ కావడం కానీ ప్రతి వీధిలో కంపల్సరీ 100కు 95% సీసీ రోడ్లు అయిపోయినాయి. ఏమైనా కొంచెం డ్రైనేజ్ ఒక సమస్య ఉంది, వాటర్ సమస్య, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి లేదు. అది నేను వచ్చిన తర్వాత కంపల్సరీ దాంట్లో పార్టిసిపేట్ చేసి కంపల్సరీ కట్టి ఇచ్చి తీరుతానని. అంటే మీరు పోటీ చేస్తా అంటున్నారు కదా, అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ 10 అభివృద్ధి చేసింది అంటున్నారు. మిగిలిన సమస్యలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఊర్లో? మిగిలిన సమస్యలు డ్రైనేజ్ సమస్య ఉంది, కొద్దిగా వాటర్ సమస్య ఉంది, కొద్దిగా మళ్ళీ అంగన్వాడీ స్కూల్ ఒకటి లేదు, కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం సమస్య ఉంది. ఇవి వైద్యం అందుబాటులో లేదంటారు, ప్రజలు అందుబాటులో లేదు. కొద్దిగా సబ్ సెంటర్ లాగా తయారు చేసి దాన్ని ఒకటి అభివృద్ధి చేయాలని నా కోరిక. అంటే ఆరోగ్య ఉప కేంద్రం అనేది మీ గ్రామంలో లేదా? లేదు. మాకు ఉప కేంద్రము మెల్లవాయిలో ఉంది. మా ఊర్లో కంపల్సరీ తేవాలని నా కోరిక. రైట్. ఇప్పుడు మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 500 ఓట్లు ఉన్నాయి. ఈ 500 ఓట్లకి కూడా యాదయ్య గారు అంటే తెలుసా, పరిచయమా? అందరికీ పరిచయము. ఓకే, ప్రతి ఒక్క వ్యక్తికి పరిచయము. మనం అందరితోటి డీలింగ్స్ మంచిగా ఉంటాయి. మనం అందరికీ సహకారం చేస్తాం. గత 20-25 సంవత్సరాల నుంచి కూడా ఊళ్ళో వైద్య పరంగా కానీ ఎలాంటి బాధ అలాంటివి ఉంటాయి కదా, అలాకు జనాలకు కొంచెం తీరుస్తుంటాము. అందుకోసం ఊర్లో కొంచెం మనం అంటే ఫేవర్గా ఉంటారు జనాలు కూడా. స్థానిక సంస్థల ఎన్నికలంటే గ్రామంలో చాలామంది పోటీ పడుతూ ఉంటారు. మరి ఇలాంటి పోటీ ప్రపంచంలో కూడా మిమ్మల్ని జనాలు మీకే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? మనిషి మంచితనము, ప్రతిదానికి ఆదుకుంటాడు. ఇక్కడ లోకల్నే ఉంటాడు వ్యక్తి, మనకు ఫోన్ చేయగానే వస్తాడు. అలాంటిది జనాలలో ఉంది కాబట్టి జనం కూడా మనం అంటే చేయాలని వాళ్ళకు కూడా జనానికి కూడా ఉన్నదన్నట్టు. పోటీ చేస్తుంటున్నారు, ఖచ్చితంగా గెలుపు మీదే అంటున్నారా? ఖచ్చితంగా మాదే గెలుపు, 100%. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, ప్రజలందరూ కూడా నా అందున ఉన్నారు, నా తరపున ఉన్నారు, వాళ్ళే నన్ను పోటీ చేయమంటున్నారు, సర్పంచ్గా గెలిపిస్తామంటున్నారు. నన్ను గెలిపించినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, ఆ మోరీల సమస్య ఏదైతే ఉందో అది కానీ, ఇవన్నీ కూడా గ్రామంలో, అదేవిధంగా మా గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం అనేది లేదు, అది తీసుకువచ్చి గ్రామీణ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పేసి యాదయ్య చెప్తూ ఉన్నారు. మరి యాదయ్య గారు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో గెలుపొందాలని Q10 న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా ధన్యవాదాలు. మెనీ